పోలీస్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి. నేను ఇక్కడ కూర్చొని ఎట్లా చెప్పాలండి. వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ థ్రెట్ ఎలా ఉంది, ఎవరు పోతే అధికార పార్టీ నాయకులు పోతే ఎలా ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ నాయకులు పోతే ఎలా ఉంటుంది అనేది ఒక సెక్యూరిటీ పర్సెప్షన్ ఆధారంగా డిసిషన్లు తీసుకుంటాను. ఇక్కడ కూర్చొని నేను పంపియండి అంటాను, అది పోయినప్పుడు అల్లర్లు అవుతాయి. మళ్ళీ ఇలాంటి అల్లర్లు అయితే అప్పుడు ఎవరు బాధ్యులు? ఇది ఏం కాదు కదా డిసైడ్ చేయాల్సింది. ప్రతి ఒక్కటి జర్నలిస్టులు డిసైడ్ చేయాలండి. మనకు ఉండాల్సిన మీడియాకు ఉండే లక్షణం ఏంటంటే అన్నీ మనమే డిసైడ్ చేస్తాం. జర్నలిస్టులు కాదు డిసైడ్ చేయాల్సింది, పోలీసులు డిసైడ్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లుంది, శాంతి భద్రత పరిస్థితి, రెచ్చిపోయే పరిస్థితి ఉందా, సాధ్యమైనంత మేరకు ఒక ప్రజాప్రతినిధికి, అది పార్లమెంట్ సభ్యుడికి కానీ ఎమ్మెల్యే కానీ, ఆ మాటకొస్తే ప్రజలు ప్రాతినిధించే ఎవరైనా మీడియాకి కానీ యాక్సెస్ ఉండాలి. అది జనరల్ ప్రిన్సిపల్గా చెప్తాం. అది ఎవరికైనా ఉండాలి. అది వీరు వారు అని కాదు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు. డెమోక్రసీలో ఏది రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు, పారదర్శకంగా ఉండాలి. కానీ అక్కడ కాంక్రీట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు. అక్కడ నిర్దిష్టంగా భద్రతాపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇక్కడ కూర్చొని నేను ఏది పంపియను అందని అన్నా అనుకోండి, అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరు నేను అని డిసైడ్ చేసేది మళ్ళీ. సో అందువల్ల ప్రతిదాన్ని జర్నలిస్టులు డిసిషన్ మేకర్స్ కాదండి.